ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. దానిలో ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, ఒక 10-15 జీడిపప్పులు, సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పొడిగా చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి. తర్వాత అదే జార్లో అల్లం ముక్కలు, చిన్నులపాయ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్దలపాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ని తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు పెద్దలపాయ పేస్ట్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దానిలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని గరం మసాలా, కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.